తిరుమల చరిత్రలోనే ఒక దారుణమైన సంఘటన తొక్కిసలాట జరిగి అంతమంది చనిపోయి, అంతమంది క్షతగాత్రులైన ఈ విషాదం మీద దాని చుట్టూ చాలా చాలా విషయాలు ఈ 7 నెలల కాలంలో శ్రీవారిని వేదికగా చేసుకొని ఎటువంటి వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయో, రకరకాల విషయాలన్నీ గనక ఇప్పుడు గుప్పుమని బయటకొస్తూ ఉన్నాయి. తాజాగా ఒక ప్రధాన పత్రిక బ్యానర్ హెడ్డింగ్ పెట్టి రాసిన కథనం ఏదైతే ఉందో, ఆ కథనం మరింత సంచలనంగా ఉంది. ఏకంగా శ్రీవారిని టీటీడీని హైజాక్ చేసే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుమారుడు నారా లోకేష్ గారి పేర్లను ప్రస్తావించుకుంటూ ఆ కథనం ఏకంగా అంటే వీళ్ళ భాషలో చెప్పాలి అంటే ప్రైవేట్ ముఠాలనే ఆ టీటీడీలోకి చొప్పించారు అని, అధికారిక సమావేశంలో వాళ్ళు భాగమై ఏకంగా పార్టిసిపేట్ అవుతున్నారు అని, అధికారిక సమావేశంలోనే పెద్ద చైర్ పక్కనే కూర్చొని అంటే వాళ్ళు సమీక్షలు జరుపుతూ ఉన్నారని పెద్ద కథనం రాసుకుంటూ వచ్చింది. వాళ్ళు రాసుకుంటే కథనం యథావిధిగా గనక చూస్తే ఏకంగా ఆలయంలోకి ప్రైవేట్ వ్యక్తులను ప్రవేశపెట్టి తన గుప్పెట్లోకి తీసుకునేందుకు సాగించిన గూడుపుట అని బట్టబయలైంది. ఏఐ పరిజ్ఞానాన్ని అందించే ముసుగులో చంద్రబాబు తన బినామీ ముఠాను టీటీడీలో అనధికారికంగా చేర్చారని, తిరుమలలో క్యూలైన్ల నిర్వహణ, దర్శనాలు, ప్రసాదం పంపిణీ ఇలా సమస్తం ఆ ముఠాకే కట్టబెట్టాలన్న దురాలోచనకు తెగించారు అని, అందుకోసం ప్రయోగాత్మకంగా వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల జారీని ఆ ముఠానే పర్యవేక్షించిందని, సరైన ప్రణాళిక లేక తొక్కిసలాటకు దారితీసి 6 భక్తుల మరణానికి కారణమైందన్న అసలు నిజం వెలుగులోకి వచ్చిందట. తిరుమల ఆలయాన్ని గుప్పిటపట్టేందుకు చంద్రబాబు బినామీ ముఠా చేస్తున్న కుతంత్రాన్ని కొన్ని నెలలుగా పరిశీలిస్తున్న టీటీడీ వర్గాలు అసలు విషయాన్ని అధికారికంగా వెల్లడించాయని చెబుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి అశేష భక్త కోటిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న చంద్రబాబు కుట్ర ఇదిగో ఇలా ఉంది అని అంటూ, పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయంపై తన బినామీలకు పెత్తనం కట్టబెట్టి యావత్ టీటీడీ వ్యవస్థను హైజాక్ చేయాలని చంద్రబాబు కుట్రబన్నారు అని, అందుకోసం ఏఐ పరిజ్ఞానాన్ని టీటీడీకి అందిస్తానంటూ ప్రైవేట్ వ్యక్తులను టీటీడీలోకి ప్రవేశపెట్టారు అని 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న వేమూరి హరికృష్ణ నేతృత్వంలోనే ఈ కుతంత్రానికి తెరదీశారని, చంద్రబాబు ఏరికోరి నియమించిన తిరుమల అదనపు ఈవో వెంకయ్య చౌదరి అందుకు పూర్తి సహకారం అందిస్తున్నారు అని, వీరి సహకారంతోనే చంద్రబాబు కుమారుడు మంత్రి నారా లోకేష్కి సన్నిహితులైన లక్ష్మణ్ కుమార్, చందు తోట అనే 2 సాఫ్ట్వేర్ నిపుణులు గుట్టిచప్పుడు కాకుండా టీటీడీలోకి ప్రవేశించారని, వాస్తవానికి టీటీడీలో ఏదైనా పోస్ట్ ఇవ్వాలన్నా, కన్సల్టెంట్గా నియమించాలన్నా అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వాలి, టీటీడీ పాలక మండలి తీర్మానం చేయాలి. కానీ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు, టీటీడీ పాలక మండలి తీర్మానం లేకుండానే, ఉత్తర్వు లేకుండా, పాలక మండలి తీర్మానం లేకుండా లక్ష్మణ్ కుమారు, చందు తోట టీటీడీలోకి దర్జాగా ప్రవేశించారని, ఓ కేంద్ర మంత్రి వద్ద గతంలో పిఎస్గా పనిచేశానని చెప్పుకునే లక్ష్మణ్ కుమార్ ఏకంగా టీటీడీ అధికారిక సమావేశాల్లో పాల్గొంటున్నారు అని, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పక్కనే ఆయన కుర్చీ వేసి మరీ ప్రోటోకాల్ మర్యాదలు అందిస్తున్నారని, దానికి సంబంధించిన ఫోటో కూడా వీళ్ళు ఈ విధంగా పబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. వెంకయ్య చౌదరి జరుపుతున్నారు, పక్కనే లక్ష్మణ్ కుమార్ ఎంత కీలకమైన చేరిచ్చి సమీక్షలో కూర్చోబెట్టారు చూడండి. ఆయనకు ప్రత్యేక ఛాంబర్ అట, ఇతర వాహనమట, ఇతర సౌకర్యాలను కల్పించడం గమనార్హం. అంటే టీటీడీలో అధికారికంగా అక్రమంగా ప్రవేశించిన ప్రైవేట్ వ్యక్తులకు రాజ్య మర్యాదలు కూడా కల్పిస్తున్నారు. అది భక్తుల తిరుమల విషయంలో సమర్పించిన కానుకల నిధుల నుంచి కూడా అంట. సో ఆలయాన్ని గుప్పిడబెట్టే కుట్రని, ఈ వైకుంఠ ద్వార దర్శనాలు ఏవైతే ఉన్నాయో అవి కానీ వాళ్ళే పర్యవేక్షించారని. అమ్మా ఎంత పెద్ద కథలు స్వామి, ఇంకా చాలా రాసుకుంటూ వచ్చారు. వైకుంఠ ఏకాదశి టికెట్లపై ప్రయోగం అంట. శ్రీవారి ఆలయంలో క్యూలైన్ల నిర్వహణ, టికెట్ల జారీ వ్యవస్థను గుప్పిటపట్టేందుకు రూపొందించిన విధానాన్ని వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో ప్రయోగాత్మకంగా ప్రయోగించాలని ఆ ముఠా భావించిందని, వేమూరి హరికృష్ణ, లక్ష్మణ్ కుమార్, చందు తోట కొన్ని రోజులుగా తిరుమల తిరుపతిలోనే తిష్టవేసి అదే పనిలో ఉన్నారని, పైలట్ ప్రాజెక్టును తిరుమలలో నిర్వహించే అవకాశం లేదు, అందుకే ముందుగా తిరుపతిలో పరీక్షించాలని భావించారని, అందుకే ఈసారి వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా తిరుపతిలో 8 కేంద్రాల్లో ఏర్పాటు చేశారని, కానీ చంద్రబాబు బినామీ ముఠా రూపొందించిన విధానం పూర్తిగా బెడిసి కొట్టిందని, వారు చెప్పినట్టుగా టీటీడీ అధికార యంత్రాంగం చేయటం వల్లే
టికెట్ల జారీ అస్తవ్యస్తంగా తయారైందని, భక్తులు గంటల కొద్దీ రోడ్లపై నిరీక్షించి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చిందని, చివరికి తొక్కిసలాట జరిగి చనిపోవాల్సి వచ్చిందని, అయితే తమ ప్రయోగం వికటించి భక్తులు చనిపోయారని తెలియగానే చంద్రబాబు బినామీ ముఠా బిచానా ఎత్తేసిందని, వేమూరి హరికృష్ణ, లక్ష్మణ్ కుమార్, చందు తోట తిరుమల నుంచి గుట్టిచప్పుడు కాకుండా జారుకున్నారని, ఈ వ్యవహారమంతా బయటకు రాకూడదని తిరుపతిలో చంద్రబాబు పెద్ద డ్రామా నడిపించారని, ఆయన తిరుపతిలో అధికారులపై చిందులు తొక్కినట్టుగా డ్రామా నడిపి నేరుగా బాధ్యత లేని అధికారులపై చర్యలు తీసుకుని అసలు విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని, ఈ విధంగా కొన్ని రోజులుగా భారీ ఆర్థిక దోపిడీకి చంద్రబాబు బినామీ ముఠా పన్నాగం పన్నిందని చెప్పి పెద్ద కథనం రాసుకుంటూ వచ్చారు.